రిజర్వేషన్లో ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసుల అంశాలపై న్యాయ నిపుణులతో చర్చించున్నారు. సీఎంతో పాటు ఢిల్లీకి భట్టి, పొన్నం, ఉత్తమ్, శ్రీధర్ బాబు వెళ్లే ఛాన్స్ ఉంది. రేపు బీహార్లో రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. బీసీ రిజర్వేషన్లు, ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసుల అంశాలపై న్యాయ నిపుణులతో చర్చించనున్నారు. సీఎంతో పాటు ఢిల్లీకి భట్టి, పొన్నం, ఉత్తమ్, శ్రీధర్ బాబు వెళ్లే ఛాన్స్ ఉంది. రేపు బీహార్లో రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. బీసీ రిజర్వేషన్లు, ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసుల అంశాలపై న్యాయ నిపుణులతో చర్చించనున్నారు. సీఎంతో పాటు ఢిల్లీకి భట్టి, పొన్నం, ఉత్తమ్, శ్రీధర్ బాబు వెళ్లే ఛాన్స్ ఉంది. రేపు బీహార్లో రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. బీసీ రిజర్వేషన్లు, ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసుల అంశాలపై న్యాయ నిపుణులతో చర్చించున్నారు. సీఎంతో పాటు ఢిల్లీకి భట్టి, పొన్నం, ఉత్తమ్, శ్రీధర్ బాబు వెళ్లే ఛాన్స్ ఉంది. రేపు బీహార్లో రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఎలా ఉండనుంది? ఎప్పుడు బయలుదేరనున్నారు? జ్యోతి, ఈరోజు మరోసారి ఢిల్లీ పర్యటన వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి తొలుత ఉస్మానియా యూనివర్సిటీలో చేపట్టిన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. గతంలో ముఖ్యమంత్రులు వెళ్ళని గత 10 ఏళ్ల కాలంలో ఏ ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించిన దాఖలాలు లేవు. అంతకుముందు ఒకసారి సీఎం రేవంత్ అంటే అప్పటి సీఎం తెలంగాణ ప్రభుత్వ హయాంలో, టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన అర్ధాంతరంగా ముగించుకొని రావడం జరిగింది. అక్కడ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ విద్యార్థులు ఆయనను నిరసన వ్యక్తం చేయడంతో ఆయన మనస్తాపానికి చెంది ఉస్మానియా యూనివర్సిటీలో కార్యక్రమంలో మధ్యలోనే వెళ్ళి రావడం జరిగింది, బయటికి రావడం జరిగింది. అర్ధంతరంగా అక్కడ పర్యటన ముగించుకొని వెళ్ళిన అప్పటి సీఎం కేసీఆర్ ఆ తర్వాత ఎప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఏ కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. ఈ సందర్భంలో, ఈ నేపథ్యంలో ఆ 10 ఏళ్ల కాలం తర్వాత, సుదీర్ఘ కాలం తర్వాత, 10 ఏళ్ళు దాదాపు 12 ఏళ్ళుగా వస్తుంది. 12 ఏళ్ల కాలం తర్వాత తెలంగాణ వచ్చిన 12 ఏళ్ల కాలం తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించడం, ఉస్మానియా యూనివర్సిటీ పలు కార్యక్రమాలకు, దాంతో అక్కడ ఆ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చిన
సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు వెళ్ళనున్నారు. ఆ కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఆ ఢిల్లీ పర్యటన ఉంటుంది. ఢిల్లీ పర్యటనతో పాటు రేపు రాహుల్ గాంధీ ఏదైతే ఓట్ చోరీ కార్యక్రమం అంటే పాదయాత్రను చేపట్టారు బీహార్ లో, ఆ బీహార్ కార్యక్రమంలో కూడా పాల్గొనేందుకు అక్కడి నుంచి ఢిల్లీ నుంచి బీహార్ వెళ్ళనున్నట్టు కూడా సమాచారం మనకు. ఏదేమైనప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు వెళ్ళడం అయితే ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఎందుకంటే ఉద్యమాలకు కేంద్రంగా పనిచేసింది ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీ అంటే కేవలం విద్యాపరంగానే కాదు, రాజకీయ చైతన్యానికి కూడా ఒక కేంద్రంగా పేరున్న ఒక ప్రాంతము, ఒక యూనివర్సిటీ, అది విద్యా కేంద్రం. అలాగే ఎంతో మంది ఉన్నత నాయకులను అందించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ. కాబట్టి ఈ యూనివర్సిటీని గతంలో గత 12 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేశారు ముఖ్యమంత్రి, ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అన్న ఒక చర్చ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియాకి వెళ్ళడం అంటే యూనివర్సిటీల పటిష్టతకు కావచ్చు, యూనివర్సిటీలో సౌకర్యాల ఏర్పాటుకు కావచ్చు, యూనివర్సిటీలో ఒక మంచి వాతావరణం, విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం, విద్యారంగానికి బలోపేతం చేసే దిశగా ఇది ఉంటుంది అనేది అయితే ఒక సంకేతాన్ని ఇచ్చే విధంగా ఆయన ఈ కార్యక్రమాన్ని తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తం మీద మరొకసారి యూనివర్సిటీలకు ఒక ప్రాధాన్యత, ప్రభుత్వంలో నిధుల కేటాయింపు కావచ్చు, లేకపోతే అక్కడి కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే అక్కడి స్ఫూర్తిని ఒక స్ఫూర్తిని ఇవ్వడం కావచ్చు, ఆ విద్యార్థులకు విద్యా రంగానికి ఒక ప్రాధాన్యత ఇచ్చినట్టు అనేది విషయాన్ని మరొకసారి సమాజానికి తెలిసే విధంగా ఆయన చేయదలుచుకున్నారా అనేది ఒక సంకేతాలు ఇవ్వాలని భావనగా చర్చ తీసుకే విధంగా ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి విద్యార్థి విభాగాలు, విద్యార్థుల జేఏసీలు కూడా కీలకం వహించనున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలు ఉన్నా కూడా అందులో ఓయూ జేఏసీల పాత్ర గణనీయంగా ఉంటూ వస్తా ఉంది గత కొన్ని దశాబ్దాలుగా. కాబట్టి రాష్ట్ర రాజకీయాలనే ఒక మలుపు తిప్పినటువంటి చరిత్ర ఉస్మానియా విద్యార్థులకు ఉంది. తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక దశలో అప్పటి అప్పటి సీఎం, అలాగే తెలంగాణ ఉద్యమం నేతగా ఉన్నటువంటి కేసీఆర్ దీక్ష చేపట్టినప్పుడు ఆ దీక్ష విరమించారన్న వార్తలతో ఒక్కసారిగా అదే యూనివర్సిటీ బగ్గుమన్న పరిస్థితి, అదే యూనివర్సిటీ విద్యార్థులు కేసీఆర్ కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన పరిస్థితి. ఇలాంటి ఒక భిన్నమైన వాతావరణం, ఒక రాజకీయ చైతన్యం అనేది ఉస్మాన్ యూనివర్సిటీ అందించిన పరిస్థితి. కాబట్టి అలాగే ఇప్పుడు ఆ నాయకులను చూసుకున్నట్లయితే నిన్ననే అంటే తుది శ్వాస విడిచినటువంటి మొన్న ఇటీవలే దివంగతులైనటువంటి సురవరం సుధాకర్ రెడ్డి దగ్గర నుంచి చూసుకోవడం మొదలు పెడితే జైపాల్ రెడ్డి దగ్గర నుంచి అనేక మంది విద్యార్థి రాజకీయాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి గొప్ప నేతలుగా ఎదిగిన పరిస్థితి. అలాంటి ఒక గొప్ప స్ఫూర్తి నేపథ్యం ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఆ కళ తప్పిందన్న ఒక వార్తను, వంపును, అదే ఒక మచ్చను తెలిసివేయగలరా ఈ పర్యటన ద్వారా? లేదంటే యూనివర్సిటీలో స్టాఫ్ నియామకాలు వైస్ ఛాన్సలర్ తో కాకుండా కేవలం అక్కడ టీచింగ్ స్టాఫ్ కూడా చాలా కొరతగా ఉన్నారు, సౌకర్యాలు కూడా చాలా చేయాల్సి ఉంది అన్న ఒక డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఇవన్నీ పర్యటనలో పరిష్కారం దొరుకుతుందా అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ శ్రీనివాస్.